ప్రయాణం అంటే కేవలం డెస్టినేషన్ రీచ్ అవ్వడం కాదు, వెళ్ళే దారిలో ప్రతి నిమిషం, ప్రతి మైలు, ప్రతి మలుపులో సరికొత్త అనుభూతిని పొందడం. ఈరోజు మన డెస్టినేషన్ హిమాలయ పర్వతాల మధ్యలో ఉన్న అందమైన ఒక లేక్ దగ్గరికి. అదే చాలామందికి డ్రీమ్ డెస్టినేషన్ అయినటువంటి చంద్రతాల్ లేక్. ఈరోజు మన వీడియోలో చంద్రతాల్ లేక్ దగ్గరికి ఎలా వెళ్ళాలి, ఎటు సైడ్ నుంచి వెళ్ళొచ్చు, చేరుకోవడానికి ఎటువంటి పరిస్థితులు ఉంటాయి, రోడ్డు కండిషన్స్ ఎలా ఉన్నాయి, ఇలాంటి విషయాలపైన డిస్కస్ చేసుకుందాం. ఈరోజు మన ప్రయాణం మనాలి నుంచి మొదలుపెట్టి కాజాకు చేరుకున్నాము. అంటే కాజాకు వెళ్ళాలంటే చంద్రతాల్ దారి దాటుకొని కాజాకు చేరుకోవాలి. ఇప్పుడు మనం కాజా నుంచి తిరుగు ప్రయాణం చంద్రతాల్కు మొదలుపెట్టాం. ఈ రోడ్లలో ఇంత వేగంగా వెళ్ళడం అనేది అసలు అసాధ్యమైన విషయము. కానీ కొంచెం నేను ఫాస్ట్ చేశాను, ఈ వీడియోని కొంచెం ఫాస్ట్ చేశాను. ఎందుకంటే ఈ రోడ్లో, ఈ ప్రయాణంలో ఒక్కొక్క నిమిషానికి ఒక్కొక్క ల్యాండ్స్కేప్ అద్భుతంగా నిమిషానికి చేంజ్ అయిపోతూ ఉన్నాయి. సో ప్రతి ఒక్కటి నేను చూపించాలా అనే ఉద్దేశంలో ఈ వీడియోస్ని కొంచెం అక్కడక్కడ ఫాస్ట్గా డ్రైవ్ చేసినట్లు కానీ, లేదంటే కొంచెం స్పీడ్ పెంచినట్లు కానీ ఉంటుంది. చూస్తున్నది జూలై ఎండ్ అనమాట. జూలై ఎండ్ 2025లో. ఈ టైంలో ఏంటంటే ఇక్కడ రోడ్ వర్క్స్ జరుగుతున్నాయి. మనం మనాలి నుంచి స్టార్ట్ చేస్తే ఒక అటల్ టన్నల్ అనేది క్రాస్ చేసుకొని వెళ్ళాలి. తర్వాత కోక్సర్ అనేసి ఒక విలేజ్ వస్తుంది, అక్కడే చెక్ పాయింట్ ఉంటుంది అనమాట. అక్కడ నుంచి మనం ముందుకెళ్ళాలంటే టైమింగ్ ఉంటుంది. కొంచెం లేట్గా అయితే స్టార్ట్ చేయనివ్వరు, ఎందుకంటే అక్కడ నుంచి రీచ్ అవ్వడము లేట్ అయిపోతుంది. సో అక్కడ నుంచి మనుషులు చాలా తక్కువగా ఉంటారనమాట, నెట్వర్క్ ఉండదు, అదంతా ఉంటుంది. సో అక్కడ నుంచి మొత్తం ఆఫ్ రోడింగ్ అయిపోతుంది. కోక్సర్ అనే ఏరియా నుంచి మొత్తం ఆఫ్ రోడింగ్. అంటే వర్క్స్ జరుగుతున్నాయి, మేబీ ఇంకొక 1 yearలో కంప్లీట్ అయిపోవచ్చు. సో కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి డ్రైవ్ చేయాలనేసి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది నాకు. కానీ ఇలాంటి ఒక జర్నీ, ఇలాంటి ఒక ప్రయాణం ప్రతి ఒక్కరూ లైఫ్లో ఒక్కసారన్నా ఎక్స్పీరియన్స్ చేయాలి. సో ఈ జర్నీలో ఐ లెర్న్డ్ ఎ లాట్ అనమాట. సోలో రైడ్ వితౌట్ ఎనీవన్, అంటే ఎవ్వరూ లేకుండా ఒక్కనే బైక్ తీసుకొని ఇలాంటి ప్రదేశాల్లో డ్రైవ్ చేయడం అనేది చాలా భయంగా అనిపించింది. ఇంకా అలాగే చాలా అడ్వెంచరస్గా కూడా అనిపించింది అనమాట. మధ్యలో ఈ వాటర్ క్రాసింగ్లో చాలా భయం వేసేది, కానీ కొద్దిసేపు వెయిట్ చేసి ఇంకా ఫెలో బైకర్స్ ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళతో పాటు క్రాస్ చేయడము అలాంటిది చేస్తే మంచిది. చంద్రతాల్ లేక్ ఎక్కడుంది అసలు? ఈ చంద్రతాల్ లేక్ హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో లాహోర్ స్పిటి అనే జిల్లాలో ఉంది. ఇది కుంజుమ్ పాస్ దగ్గర సముద్ర మట్టానికి సుమారు 14,000 అడుగుల ఎత్తులో ఉందన్నమాట. ఇది మనాలి నుంచి మనకి 120 కిలోమీటర్స్ వస్తుంది. 120 కిలోమీటర్స్ అంటే దగ్గరే కదా అని అనుకుంటున్నారా? మ్యాప్స్లోనే మీకు 3 గంటల 40 నిమిషాలు లేదంటే 4 గంటల వరకు చూపిస్తుంది. కానీ అది ప్రాక్టికల్గా వర్కౌట్ అవ్వదు. ప్రాక్టికల్గా 4 గంటలు కాదండి, 5 గంటలు మినిమం పడుతుంది. 5 గంటల నుంచి 6 గంటలు మినిమం పడుతుంది. ఎందుకంటే ఈ రోడ్స్ ఎలా ఉంటాయి, కంప్లీట్ ఆఫ్ రోడింగ్ ఉంటుంది. మనాలి నుంచి అటల్ టనల్ క్రాస్ చేసుకొని కోక్సర్ అనే విలేజ్ వరకు కూడా రోడ్డు బాగానే ఉంది. అక్కడ నుంచి చాలా రోడ్ వర్క్స్ జరుగుతున్నాయి. ఈ కొండల్లో ఈ టర్న్స్ కానీ చాలా భయంకరంగా ఉంటుంది. ఇంకా మధ్యలో అక్కడక్కడ వాటర్ క్రాసింగ్స్ ఉంటాయి. ఈ వాటర్ క్రాసింగ్స్ మాత్రము చాలా డేంజరస్గా ఉంటాయి. సో మనం చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయాల్సి ఉంటుంది. సో మనకి ఎక్కడ టైం వెళ్ళిపోతుంది అనేది అర్థం కాదనమాట. అదే మనం కాజా సైడ్ నుంచి వస్తే చంద్రతాల్ దగ్గర 95 కిలోమీటర్లు ఉంటుంది. మనకి మ్యాప్స్లో అప్రాక్సిమేట్గా చూపిస్తుంది 3 గంటలు. కానీ అంత ఈజీ కాదండి. నేను ఆల్మోస్ట్ 11 o'clock ఇన్ ద మార్నింగ్ స్టార్ట్ అయ్యాను. ఆల్మోస్ట్ ఈవినింగ్ నేను చేరుకునేసరికి 5 PM అయిపోయింది. 5 కూడా చలి స్టార్ట్ అయిపోయింది. ఇంకా ఏంటంటే అక్కడ ఎంట్రీ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. సో ఇలా కొంచెం ప్లాన్ చేసుకొని రీచ్ అవ్వడం మంచిదన్నమాట. ఇలా నేను కాజా నుంచి చంద్రతాల్ వెళ్తుండగా చాలా దూరం వరకు కూడా నాకు ఎవరూ కనిపించలేదు. అసలు ఎక్కడో ఒక ప్లేస్లో మాత్రం రోడ్ వర్క్స్ జరుగుతున్నాయి, అక్కడ కొంతమంది కనిపించారు. ఇప్పుడు చూస్తున్నారు కదా ఇలా బైకర్స్. ఇప్పుడు ఫస్ట్ టైం నేను ఆ రోడ్లో బైకర్స్ మళ్ళీ మీట్ అయ్యాను.
సో అంత దూరం కూడా ఆల్మోస్ట్ నేను ఒక 50 కిలోమీటర్స్ వచ్చాను ఇలాంటి రోడ్లోనే. అక్కడ వరకు కూడా ఎవరూ నాకు కనిపించలేదు. ఇక్కడ ఫస్ట్ టైం బైకర్స్ కనిపించారు. ఇది జూలై నెల కావడంతో చలి తక్కువగానే ఉంది, కానీ గాలి చాలా ఎక్కువ వేగంగా వీస్తూ ఉంటుంది అనమాట. రోడ్లో డ్రైవ్ చేసేటప్పుడు కానీ ఎక్కడన్నా నిలబెట్టినప్పుడు కూడా చాలా వేగంగా గాలి వస్తూ ఉంటుంది. సో జాగ్రత్తగా రైడ్ చేసుకొని వెళ్ళాలి. ఇక్కడ వాతావరణం ఎండగా ఉన్న గాలి మాత్రం చల్లగా తోలుతూ ఉంటుంది, చల్లగా వీస్తుంటుంది. రాత్రి సమయంలో నక్షత్రాలు చాలా అందంగా కనిపిస్తాయి. ఇంకా ఈ కాజా అనే ఏరియా అని చెప్పాను కదండి, ఇక్కడ స్పిటి వ్యాలీ అంటారు దీన్ని. ఇక్కడ స్టార్ గేజింగ్ చాలా ఫేమస్ అనమాట. ఇప్పుడు మీరు చూస్తున్న రోడ్ ఏదైతే ఉందో ఇది కుంజుం పాస్ క్రాస్ చేసి చంద్రతాల్ ఎంట్రీ వైపు వెళ్తున్నాం అనమాట. ఈ రోడ్లో ఉండే మలుపులు అతి భయంకరంగా ఉన్నాయి. నాకైతే చాలా భయం వేసింది. ఇక్కడ ప్రతి మలుపులో ఏమవుతుందంటే ఈ మట్టి వల్ల మనం అలా లెఫ్ట్కి వెళ్ళడానికి అవ్వదు. ఆపోజిట్లో వెహికల్ వచ్చిందంటే మనం లెఫ్టే వెళ్ళాలి. కాబట్టి అక్కడ ఉన్న ఆ స్టీప్కి ఆ మట్టికి భయం వేస్తుంది అనమాట, ఎక్కడ స్లిప్ అయిపోతుందో అనేసి. కానీ బాగుండింది ఈ రోడ్డు. చూస్తున్నారు కదా ఈ రోడ్స్ అన్నీ ఎలా ఉన్నాయో. సో ఇప్పుడు మనము మ్యాప్ వేలో చూద్దాము. ఇది గూగుల్ ఎర్త్ ప్రో. దీన్ని యూస్ చేసుకొని మీకు 3D మ్యాప్ చూపిస్తున్నాను అనమాట. సో ఇక్కడ కనిపిస్తున్నదంతా కూడా కాజా, అంటే స్పిటి వ్యాలీ అంటారు. సో ఆ టౌన్ పేరు కాజా. సో ఈ కాజాలో మనం స్టే చేసి ఇక్కడ నుంచి దగ్గరలో లాంగ్జా అనేసి ఒక బుద్ధుని స్తూపం ఉందన్నమాట. ఏదైతే కొండలు కనిపిస్తున్నాయో పైన, ఆ కొండల పైన ఉంటుందన్నమాట. ఆ కాజా అనే ఊరు నుంచి ఇక్కడికి రావడానికి మనకు దగ్గర దగ్గర 45 నిమిషాల నుంచి ఒక 1 అవర్ వరకు పట్టిందనమాట. సో మళ్ళీ అదే కొండలు దిగి ఆడ కనిపిస్తున్నాయి కదా ఘాట్ సెక్షన్, ఆ ఘాట్ సెక్షన్ ఆ మలుపులు ఆ రోడ్లోనే దిగి మళ్ళీ కాజాకు చేరుకోవాలి. సో మనం ఈ కాజా అనే సైడ్ నుంచి చంద్రతాల్ బయలుదేరాం. ఇప్పుడు కాజా అంటే ఈ కాజా నుంచి దాటుకున్న తర్వాత మనకి లోసర్ కాస్ అనేసి ఒక ఊరు పేరు వస్తుంది అనమాట. ఆ ఊర్లో పోలీస్ చెక్ పాయింట్ ఉంటుంది. సో మనం అక్కడ ఎంట్రీ చేయించుకోవాలి. ఇటు సైడ్ నుంచి వచ్చినప్పుడు లోసర్ కాస్, అటు సైడ్ మనాలి సైడ్ నుంచి వచ్చినప్పుడు కోక్సర్ అనే ఊర్లో ఉంటుందన్నమాట. సో ఇప్పుడు ఇందాక మనం వీడియోలో చూసాం కదా ఆ మలుపులు ఏదైతే ఉన్నాయో అవి ఇదే అనమాట. సో ఇవి కొంచెం చూడడానికి ఇలా అనిపిస్తున్నాయి కదా, కానీ చాలా భయంకరంగా ఉన్నాయి. ఈ స్లోప్ చాలా ఏదైతే కొండ ఉందో చాలా స్లోప్లో ఉందన్నమాట. సో అది దిగేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఆఫ్ రోడింగ్ కదా, ఇంకా కష్టంగా ఉంది. ఇంకా రోడ్ వర్క్స్ జరుగుతున్నాయి, మేబీ కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది చంద్రతాల్. ఇది చంద్రతాల్ మ్యాప్ వేవ్ అనమాట. చూసారా ఎంత అందంగా ఉందో, మంచు కొండల మధ్యలో వెలిసిన ఒక లేక్. ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ ఏదైతే ఈ కుంజుం పాస్ దిగి దాటేసి వెళ్తున్నాము. ఇక్కడ నుంచి అలా స్ట్రైట్గా వెళ్ళిపోతే ఆ లెఫ్ట్ కనిపిస్తుంది కదా, అలా వెళ్తే అది డౌన్కి అలానే వెళ్ళిపోయి మనాలి రూట్కి జాయిన్ అవుతుంది. ఇప్పుడు మనం స్ట్రైట్గా వెళ్తున్నది ఇది వచ్చేసి చంద్రతాల్ లేక్ వ్యూ. చంద్రతాల్ లేక్ సైడ్ వెళ్తుంది అనమాట. ఇక్కడ నుంచి మనకి ఒక 30 to 40 మినిట్స్ ఈజీగా పడుతుంది. సో మనకి ఇప్పుడు కనిపిస్తుంది కదా చంద్రతాల్ వాటర్ క్రాసింగ్ అని వినే ఉంటారు. చంద్రతాల్ వాటర్ క్రాసింగ్ చాలా భయంకరంగా ఉంటుంది అనేసి. సో అది ఇదే అనమాట. నేను విన్నంత భయంకరంగా ఏం కనిపిస్తలేదు కానీ ఇది, కానీ కొంచెం ఏదో టెన్షన్గానే ఉండింది అనమాట ఈ క్రాస్ చేయడానికి. ఎందుకంటే ఆల్రెడీ మనము చాలా వీడియోస్ అవి ఇవి చూసాము కాబట్టి కొంచెం కష్టంగానే అనిపించింది, భయం అనిపించింది కొంచెం. కానీ చూద్దాం ఏం జరుగుతుందో. సో ధైర్యంగా బయలుదేరాను, కానీ కింద పడిపోయాను. ఇలా రాయికి టైర్ టచ్ అయిపోయింది. సో అక్కడ బ్యాలెన్స్ మిస్ అయిపోయింది అనమాట. అయ్యో ఎవరు లేరే చుట్టుపక్కల అనుకునే టైంకి ఎదురుగా ఒక ఆయన నడుచుకొని వచ్చాడు అనమాట. నన్ను చూసి ముందు పక్క కార్ నిలబెట్టి కొంచెం అలాగే వచ్చాడు ఆయన. సో థ్యాంక్స్ టు హిమ్. కానీ చాలా మోరల్ సపోర్ట్ ఇచ్చాడు ఈయన. అంటే బలంతో కాకుండా బ్రెయిన్తో సపోర్ట్ ఇచ్చాడు ఈయన. సో ఇంకా వెయిట్ చేస్తున్నాను. బైక్ ముందుకి వెనక్కి కూడా కదలట్లేదు అక్కడ. సో
ముందుకు రా అంటే ఎలా అయ్యా? ముందుకు రాగలిగితే నేనే వెళ్ళిపోతాను కదా. బట్ ఎనీవేస్ తర్వాత ఆయనకు ఏమంటే నీళ్ళల్లో కాలు పెట్టడం ఇష్టం లేక అలా చేశాడు. అండ్ దెన్ వెనకాల నుంచి ఒక కార్ వచ్చింది. పాపం ఆయన ఒక సెకండ్ కూడా ఆలోచించకుండా అలానే వాటర్లో నడుచుకొని వచ్చేసాడు. చూడండి వెనకాల వస్తున్నారు కదా బ్లూ కలర్ షర్ట్ ఆయన. సో ఆ లోపల బైక్ ఇంకొక సైడ్కి పడిపోయింది. ఇంకా అటు సైడ్కి బెండ్ అయిపోయేసరికి నేను ఫ్రమ్ ద రైట్ నేను హోల్డ్ చేయలేకున్నాను బైక్ని. సో ఆయన వచ్చారు, బ్లూ కలర్ టీషర్ట్ వేసుకున్నారు. థ్యాంక్ యూ మ్యాన్. అసలు ఆయన తర్వాత కూడా కనిపించలేదు థ్యాంక్స్ చెప్దామంటే. ఇంకా నేను సెట్ అయ్యి బయటకు వచ్చే లోపల ఆయన కనిపిస్తలేదు. ఐ డోంట్ నో ఎలా వెళ్ళిపోయారు అనేసి. ఆయన కానీ ఈ వీడియో చూస్తే, ఇఫ్ యూ ఆర్ వాచింగ్ దిస్ వీడియో ఐ వెరీ మచ్ గ్రేట్ఫుల్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్. సో ఈయన ముందు టోపీ వేసుకొని చాలా మారల్ సపోర్ట్ ఇచ్చాడు ఆయన. What time will start from here? Okay, I'll be back by then. I'll come back in 2 hours maybe. I'll just go. Chalo. యాక్చువల్లీ బాయ్స్ వీళ్ళు నాకు కాజాలో ఒక పంచర్ షాప్లో కలిసారనమాట. సో వాళ్ళ బైక్ పంచర్ అయింది, ఇంకా నాది పంచర్ అయింది అనమాట. సో అలా ఒక ప్రాబ్లంలో నుంచి వచ్చిన ఫ్రెండ్స్ వీళ్ళు. సో యాక్చువల్లీ ఏంటంటే నేను కాజాక్ నుంచి బయలుదేరి తొందరగా వచ్చేసాను. వీళ్ళు రీచ్ అయ్యేసరికి నైట్ అయిపోయింది, ఆల్మోస్ట్ 6:37 డార్క్ అయిపోయాక వచ్చారు వీళ్ళు. సో నేను ఒకసారి ఈవినింగ్ చూసుకొని వచ్చేసాను రిటర్న్. తర్వాత వీళ్ళు ఎర్లీ మార్నింగ్ వెళ్ళి చూసుకొని వస్తాను. నాకు ఎలాగో టైం ఉంది కదా, నిన్న సాయంత్రము గబగబా రిటర్న్ వచ్చేసాను కదా, ఇంకొకసారి వెళ్ళి చూసొద్దాము అనేసి నేను మళ్ళీ బయలుదేరాను. सर कल का आज नहीं चलेगा, कल पेमेंट किया। हाँ जी, हाँ चलो देखते हैं, एंट्री करना है क्या? हाँ ठीक है। सर जी एंट्री K05। हाँ जी, वो गाड़ी स्टार्ट ना हुआ था, नहीं हुआ था, सुबह सुबह कोल्ड स्टार्ट है ना। हाँ हाँ कल आया था। हाँ हाँ जी, हाँ जी, ये अभी इधर ले जाना हो। हाँ हाँ जी, कल वो जल्दी जल्दी टाइम हो गया, दौड़ के आना चाहिए, आना पड़ा। हाँ जी 8 नंबर है। యాక్చువల్లీ ఏంటంటే నేను నిన్న ఈవినింగే రీచ్ అయ్యాను. నిన్న ఈవినింగ్ అరౌండ్ 5:30 ఆ టైంకి రీచ్ అయ్యాను. సో అప్పుడు నేను ఆల్రెడీ ఎంట్రీ చేశాను అనమాట. అప్పుడు పే చేసి ఎంట్రీ చేసి వెళ్ళి వచ్చాను. సో అప్పుడు కూడా వీళ్ళు నాతో మాట్లాడారు కొంతసేపు బైక్ గురించి, ఇంకా ఎక్కడెక్కడ ఏమి అనేసి. సో ఇప్పుడు మళ్ళీ ఆయనకి వెళ్ళి అడిగాను కదా, మళ్ళీ పే చేయాలా, నిన్న పే చేశాను కదా అవుతుందా అనేసి. సో ఆయన చాలా స్వీట్గా యా అవుతుంది అనేసి పంపించేశారు, ఎంట్రీ మాత్రం చేయండి అనేసి. ఎంట్రీ చేసాము, ఎంట్రీ చేసి మామూలుగా 150 రూపీస్ డబ్బులు తీసుకుంటారు. నేను నిన్న వచ్చానని పాపం మంచి ఆయన తీసుకోలేదు, నిన్న బాగా మాట్లాడాడు. రోడ్డు చాలా వరస్ట్గా ఉంటుంది ఇది. దగ్గర 10 నిమిషాలు పడుతుంది రీచ్ అవడానికి. సరే అక్కడికి వెళ్ళాక స్టార్ట్ చేస్తాను. బాయ్ బాయ్. మనం ఇప్పుడు పార్కింగ్ రీచ్ అయ్యాం. దిస్ ఇస్ ద పార్కింగ్. బండి ఇక్కడ పెట్టేసి ఇంకా నడవాలి. చలరే చలరే చల్ చలరే చలరే చల్ చలరే చలరే చల్ చల్. ఇక మనం ఎక్కడికో
ఇప్పుడే ట్రెక్ స్టార్ట్ చేసాము. దగ్గర దగ్గర 1 కిలోమీటర్ పైన ఉంది. నిన్న దూలు తీరిపోయింది. రోజు ఎలా ఉంటుందో. ఇది ఆల్టిట్యూడ్ ఎక్కువ అవడం వల్ల ప్రాబ్లం అయిపోతుంది అనమాట. కొంచెం సేపు నడిస్తే కూడా అదేదో ఒక 5 మినిట్స్ వాకింగ్ చేస్తే కూడా ఏదో 1 అవర్ నడిచినంత టైర్డ్ అయిపోతామన్నమాట. ఇక్కడ ఆల్టిట్యూడ్ ఎప్పుడైనా హైట్ ఉన్నప్పుడు కొంచెం ఆక్సిజన్ లెవెల్స్ తక్కువ అవ్వడం వల్ల మనకి చాలా టైర్డ్నెస్ కనిపిస్తుంది. సో నాకు నడవడానికి కూడా చాలా కష్టంగా ఉండింది. బట్ పట్టు వదలని విక్రమార్కుల్లా నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాను అనమాట. చంద్రతాల్ అసలు చంద్రతాల్ అంటే ఏమిటి? తాల్ అనేది హిందీ పదం, అంటే సరస్సు అని అర్థం. కాబట్టి దీనికి చంద్రతాల్ అని పేరు. ఇది చంద్రుని ఆకారంలో ఉంటుంది. అంటే అర్ధచంద్ర ఆకారంలో సూర్యకాంతితో లేదా చంద్రకాంతితో అద్భుతంగా మెరుస్తూ ఉంటుంది అనమాట. అందుకే దీన్ని మూన్ లేక్ అని కూడా అంటారు. Please do not sit here. Keep this holy place clean. But do not sit here. Do not close it. Whatever it is. Stand here. Do not stand here. Do not close here. This is some holy stone or place. And that's కనిపిస్తుంది కదా ఇప్పుడు మనకి. ఇదే చంద్రతాల్ లేక్ అనమాట. హిమాలయ పర్వతాల మధ్యలో ఇంత అందంగా ఉంటుందంటే అంత అందంగా ఉంటుంది. అదే ఇప్పుడు సమ్మర్ కాబట్టి మనకు నార్మల్గా కనిపిస్తున్నాయి కొండలు. అదే వింటర్లో అయితే మొత్తం మంచుతో కప్పబడి ఉంటుంది. సోలోగా రైడ్ చేసుకుని వెళ్ళాము. ఇప్పుడు మనకు ఫొటోస్ వీడియోస్ తీయడానికి ఎవరు లేరు కదా, కాబట్టి గింబల్తో పడుతున్న కుస్తీలు ఇవి. तरी जाऊ शकतो तुम्ही नाकाकडचं आहे कशी कुठे पडावं मेरा लेफ्ट
చూసారు కదా, ఇది మన చంద్రతాల్ జర్నీ. ఈ చంద్రతాల్కి రీచ్ అయ్యి మనము ఇక్కడ చంద్రతాల్ చూడడము, ఇంకా రోడ్ కండిషన్స్ ఇవన్నీ చూసాం కదా. ఇక నెక్స్ట్ వీడియోలో అబౌట్ చంద్రతాల్ పార్ట్ 2 అకామిడేషన్ గురించి, ఇంకా ఏదైతే ప్రైజెస్ ఉంటాయో, ఎలా స్టే ఉంటుందో, ఇంకా టెంపరేచర్స్ ఎలా ఉంటాయి, ఇలాంటివన్నీ పార్ట్ 2లో డిస్కస్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ. హోపింగ్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ట్రావెల్ కంటెంట్ కోసం ప్లీజ్ మా పేజ్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.